కానీ నాకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చెడు అలవాట్లని నేను పెద్ద దానికి పేరేం పెట్టను కానీ బట్ జనరల్గా ఫ్రెండ్స్ సొసైటీలో లేకపోతే ఒక రేంజ్ వచ్చాక ఒక సక్సెస్లోకి వెళ్ళాక ఒక చిన్న రిలాక్సేషన్ అన్నది వచ్చేస్తుంది. అది మా ఫ్రెండ్స్తో కూర్చుని ఓ పెగ్ తాగడం లేకపోతే సరదాగా భగవంతుడిలో రిలాక్స్ అవుతాం. అంటే దీనికైనా అంటే మీ సినిమాలో వచ్చిన తర్వాత కొంచెం చెడాసనాలు పోకుండా ఉంటా కారణం మా ఫాదర్ మా గురువు అనమాట. మా ఫాదర్ మించిన గురువు లేరు అనమాట. మాకు అన్నీ ఉన్నాయి. మాకు నాన్నగారికి డ్రింక్స్, కోడి పందాలు, జోదం, ఆ విధంగా రెస్పాన్సిబుల్ లేకుండా ఊర్లో మమ్మల్ని వెళ్ళేసేవాళ్ళు అనమాట. అంతలాంటి ఒక ఎమోషన్లో నుంచి బయటకు వచ్చాం అనమాట. చూడంగానే ఒక మందు ఏం చూడంగానే ఫాదర్ గుర్తు వస్తాడు. ఆ మందు లోపల మా ఫాదర్ ఉంటాడు. అంటే మా నాయనమ్మను మేము అమ్మని పిలుస్తుండేవాళ్ళని. నాయనమ్మని అమ్మ పెంచింది మా నాయనమ్మ. ఒకరోజు తాగి వచ్చి మా నాయనమ్మని కొడుతున్నాడు. కొడుతుంటే ఎందుకు కొడుతున్నానంటే మేము చిన్నవాళ్ళు ఉన్నప్పుడు ముందు తాగితే అట్లా కొడతారయ్యా అంది. అంటే ముందు తాగితే మనుషులు ఇట్లనే మనిషి కంట్రోల్ తప్పుతాడు కదా అని అక్కడ పడింది ముద్ర. చక్కని కొట్టాము. ఏం లేదు అంటే మన లోపల స్ట్రాంగ్ 100% ఆ ముద్ర కొడితే ఎవరిని చెడగొట్టలేరు. అది ఆ ముద్ర కరెక్ట్ పడాలి, కొట్టాలి. అది డౌట్గా పడకూడదు. ఆ విషయంలో మీరు మీ నాన్నగారికే కృతజ్ఞులై ఉండాలి. థ్యాంక్స్ చెప్పలేము. ఆయన జీవితాన్ని చెడగొట్టుకొని మా అమ్మల జీవితాలు బాగా చేశాడు అంటున్నా. అందుకని ప్రపంచంలో శత్రువులు ఎవరన్నా ఉన్నారంటే గురువులు వాళ్ళు అంటున్నాను నేను. నీ గురించి తప్పుగా చెప్తున్నారన్నా. గురువులు అంటే మిత్రుడు మన గురించి మంచి చెబుతాడు, శత్రువే మన గురించి చెడుని చెప్పేది. చెడుని కనుగొన్నాడు, అతనికి ఎంత టైం వేస్ట్ చేసుకుని మళ్ళీ చెడుని కనుగొన్నాడంటే అతను గొప్పవాడు. నీకు అర్థం కాలా? థ్యాంక్స్. అతను గురువులు అనమాట. ఈ ప్రపంచంలో ఎవరన్నా కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరి కావచ్చు, మన గురించి నెగిటివ్గా మాట్లాడాడంటే మన గురువు, బెస్ట్ గురువు, బెస్ట్ ఫ్రెండ్ అతను. అసలు మా కోసం ఎంత రిసీవ్ తీసుకొని ఎంత మమ్మల్ని ఆరాధ చేస్తున్నావా, థ్యాంక్స్ అయ్యి అనాలి తప్ప అతని మీద ఎలాంటి నెగిటివ్ భావం రాకూడదు. అందుకని మా నాన్న గురువు. ఇంకా చాలా మంది మా గురువులు ఉన్నారు ఇంక ప్రపంచంలో. అవునా? మీ నాన్నగారు మీ సక్సెస్ చూసారు, ఆనందపడ్డారు. ఆయన సినిమా కల్లా ఆలోచన ఆయనకే వచ్చింది. అవునా? ఎందుకంటే నేను అంటున్నానంటే మరి చూడండి, అన్ని విధాలా గురువు అయితే గురువు. మేము అప్పుడు మిలిటరీకి వెళ్ళాలి, ఏదో పోలీసులోకి వెళ్ళాలి, బయట ప్రపంచానికి వెళ్ళాలి. పక్షికంగా గూట్లో రెక్కలు వస్తే ఎగరాలి ఎలా పైతుంది. ఊర్లో ఉండకూడదు, ఏదో ప్యాంట్ వేసుకోవాలి, లుంగిలతో ప్యాంట్ వేసుకోవాలి. సినిమాలో హీరో ప్యాంట్ వేసుకోవడం మనం వేసుకోవాలి. ఇది మా ఫస్ట్ గోల్. ప్యాంట్ వేసుకోవడం మీ ఫస్ట్ గోల్. వేసుకోవాలని ఏం చేద్దాం, మిలిటరీకి వెళ్దాం అనుకున్నా అక్కడికి వెళ్ళి ఏళ్ళు ముద్రగా రానిలేదు. మరి మీ ఊళ్ళో ఉన్నప్పుడు ఏం బట్టలు వేసుకునేవారు మీరు? లుంగీలు, డాయిర్లు, ఆఫ్ డాయిర్లు. పనిచేస్తున్న పొలంలో పనిచేయడం చెప్పులు లేవు, బార్లు, లుంగి ఆఫ్ డాయిర్లు ఉండి. లుంగీలు టౌన్కి వెళ్తున్నప్పుడు సినిమాలు లుంగిలు కట్టుకెళ్ళేవాళ్ళు. ఫస్ట్ రైల్వే స్టేషన్లో చెన్నై వెళ్ళేటప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్కి రాజు మాస్టర్ లుంగిలతో వస్తాడు. నాకు కూడా తెలుగు వాళ్ళు గొల్టీ అంటారా, ప్యాంటు కొనుక్కోమంటే 35 రూపాయలు పెట్టి రైల్వే స్టేషన్లో ప్యాంటు కొనుక్కొని ఊరు నుంచి లుంగిలు వెళ్ళి రైల్వే స్టేషన్లో ప్యాంట్లు వేసుకొని చెన్నై వెళ్ళి మళ్ళీ వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర ప్యాంట్ లోడ్ తీసుకొని లుంగి కట్టుకుని ఊరు వెళ్ళాం. ప్యాంట్ వేసుకుంటాను సిగ్గుపోవటమే చాలా పెట్టింది. సిగ్గు దాన్ని వేసుకుని నడవటం చేయటం అంతా కూడా. ప్యాంట్ వేసుకుని కొత్తలో చెన్నైలో జిప్పు కూడా పెట్టుకోవడం తెలియదు, జిప్పు అలవాట్లేదు కదా, లుంగి కట్టుకునేవాళ్ళం కదా. దాన్ని నేర్చుకోవడం చాలా ప్రాక్టీస్ పెట్టాం. అసలు ఏంటంటే ఒక్కొక్క మెరుకులు అనమాట. అరుణాచలం స్టూడియోకి వెళ్ళాం మేము. ఫస్ట్ ఏదో షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్తే చిన్న గుంట పళ్ళాలు ఉండేవి. అప్పుడు చెన్నైలో 4 గుంటల కూరలు వేయటానికి పెట్టేవాళ్ళు. ఫస్ట్ ఆ పళ్ళెంలో 4 కూరలు వేసి పెట్టగలనే చూడగలనే ఇద్దరికి కర్రలు బయటకు గమ్మినాయి. రోజు ఒక పచ్చడితో అన్నం తినేవాళ్ళం కదా. పచ్చడి తర్వాత ఏదో ఆ టయానికి పొలం వెళ్ళేవాడు ఏముంటుంది, మా 4 కూరలు ఏం చేసుకుంటాం పొలంలో. తర్వాత గంజి తాగేవాళ్ళవి. 4 కూరలు చూడగలనే అమ్మ అన్నం కోసమే పనిచేయాలరా, అన్నం కోసం పనిచేయాలనిపించింది. అప్పుడు ఎక్కడో బంతి భోజనాలు, ఊళ్ళో పెళ్ళిళ్ళకి, పండగలకి 4 కూరలు ఉండేవి. అవును, ఇది రోజు 4 కూరలు భోజనం కదా. ఇది 2 పూట్ల అన్నం, 2 పూట్ల ఉదయం మళ్ళీ 8 గిన్నెలు క్యారేజ్, వడలు, దోశలు. మన కళామ తల్లికి ఎంత రుణపడి ఉండాలి. మామూలు కంటే మేము ఎక్కువ థ్యాంక్ చెప్తున్నాను. మేము ఎక్కువ థ్యాంక్ చెప్పాలి తల్లికి, కళామ తల్లికి. అవును,
అవును. మన అభాగ్యులు కూడా పైకి అభాగిల్ని చదువు లేని వాళ్ళకి అన్నం లేని వాళ్ళకి పేరు ప్రతిష్టలు అన్నం అన్నీ వచ్చినాయి అంటే గ్రేట్. అదే మనస్ఫూర్తిగా మనం థ్యాంక్స్ చెప్పాలి. సినిమా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్ ఎవ్రీబడీస్కి మేము మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. అంటే మా స్టార్టింగ్లో మా అమాయకత్వాన్ని వాళ్ళు ఓడి చేసినందుకు. ఎగ్జాక్ట్లీ. ఇన్ జనరల్గా ఇప్పుడు ఇంతమంది డైరెక్టర్లతో పనిచేశారు, ఇంతమంది హీరోలతో పనిచేశారు. ఇందులో మీరు ప్రత్యేకంగా నేర్చుకున్నది ఏంటండి? ఓకే, మీరు వర్క్ చేశారు, మీ కళనే పంచారు, మీ తాలూకా కెపాసిటీని పెట్టారు సినిమా మీద. మేము రాజమౌళి దగ్గర నేర్చుకున్న ఒక విషయం, మగధీర సినిమా చేసేటప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే సినిమా స్టార్టింగ్లో కొంచెం ఎర్లీగా వస్తుంటారు. సినిమా స్టార్టింగ్లో కొత్త మోజులో కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంటారు. మేము రాజమౌళి దగ్గర నేర్చుకున్న ఒక అది మేము కూడా ఫాలో అవ్వాలనుకున్న విషయం ఏంటంటే, అది 180 రోజులు షూట్ చేశారు. అంటే ఒక మేనేజర్ దగ్గర తెలుసుకున్న విషయం, ఏ రోజు ఫస్ట్ రోజు 6 గంటలకు వస్తే 180 రోజు కూడా అదే 6 గంటలకు వస్తాడు టైం. అప్పుడు తెలుసుకున్నప్పుడు మేనేజర్ అన్నాడు, అంటే టైం పంచేవాళ్ళు ఉన్నారు కాబట్టి మనం కూడా దీన్ని ఫాలో అవ్వాలని. అంటే కొన్ని డైరెక్ట్ ఒక పంచి వాళ్ళు రాజమౌళి గారి ఓకే టైమింగ్ సెన్స్. ఓకే, హీరోల దగ్గర ఏం నేర్చుకున్నారు మీరు? హీరోల దగ్గర ఎందుకంటే మీరు ప్రతిదీ ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నారు. మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే మాట్లాడటం నేర్చుకోవడం. మళ్ళీ అంటున్నా, సెక్స్ అంటే కూడా తెలియదు మీకు. చిరంజీవి అన్న దగ్గర ఒకటి నేర్చుకున్నాం. ఏంటంటే లొకేషన్లో కంపోజ్ చేస్తూ ఉంటారు, అక్కడ ఫైట్ మాస్టర్ గానే ఉన్నాం. అన్నయ్య మట్టికి కూర్చొని ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటారు, కన్ను మట్టి అక్కడ చూస్తుంటాడు. గమనించేవాళ్ళు మీరు మాట్లాడుతున్నారు అనుకో, చెప్పండి అంటే వాళ్ళు చూస్తుంటాడు వాళ్ళు ఏం చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తారు. మేము అనుకున్న చాలా అనుకున్నాం ఏంటంటే, వచ్చినమ్మంటే మేము ఇంత ప్రాక్టీస్ చేస్తున్నామే, అన్నయ్య ఏంటి వచ్చినమ్మంటే చేసేస్తున్నారు ఏంటి అంటే, అంత తెలివి ఎక్కువ ఉందా ఏంటి అనుకుంటూ ఉండేవాళ్ళు. కానీ కాబట్టి ఆ తర్వాత మేము నోటీస్ చేస్తామంటే మేము కంపోజ్ చేసి చూస్తుంటాడు ఎడంగుండి, ఓ కాలు ఎత్తున్నాడా, ఓ రైట్ లెగ్ ఎత్తాడా, ఓ లెఫ్ట్ లెగ్ కొంచెం వెనక్కి పెట్టాడని గమనిస్తుంటాడు కూర్చొని. అందుకని ఆయన క్యారవాన్కి వెళ్ళరు, లొకేషన్లో పక్కన కూర్చొని చూస్తుంటారు. ఓహో, మనం కూడా మనం ఏ పని చేస్తున్నా కానీ మైండ్ పెట్టాలన్న సంగతి అన్న దగ్గర నేర్చుకున్నాం. చెయ్యాలన్న పని మీద మైండ్ పెట్టాలి. ఎన్నైనా మాట్లాడు, దృష్టి దాని మీద ఉండాలి. చాలా నేర్చుకున్నాం. ఏంటంటే వాళ్ళు సాధారణంగా ఈ రోజు ఒక స్థాయిలోకి వచ్చారంటే ఎన్ని క్వాలిటీస్ లేకపోతే ఇట్లాగా చాలా నేర్చుకో. అదే అన్నా